బాగా పరిశుద్ధపరిస్తే నాకేంటి లాభం? నేను నీతిగా బ్రతకగలను, న్యాయంగా జీవించగలను, ఏ పాపం లేకుండా ఉండగలను, ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలుసుకొనగలను, జ్ఞానం వస్తుంది, దేవుని ఆత్మ నాకు తోడుగా ఉంటుంది, దేవుడు ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటాడు, నాలో నివసిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉంటాడు అసాధ్యము. కనుక పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుడు నాతోనే ఉంటే నాకు ఇంకేంటి లోటు అని నమ్మి దేవుని కనుక విశ్వసిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు ముందుకు కొనసాగలవు. ఇది నమ్మకుండా లోకానుసారమైన విధానాలను బట్టి ఒకవేళ యేసుక్రీస్తు వారిని నమ్మితే నువ్వు కొనసాగలేవు. ప్రార్థన మానేస్తావు. ఇంట్లో కష్టాలు ఎక్కువైపోయినా, డబ్బులు లేకపోయినా, ఆస్తి తరిగిపోతున్నా, పంట పండకపోయినా, రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, ఆస్తి లేకపోయినా, తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా నువ్వేం చేస్తావమ్మా? వెంటనే మొట్టమొదటిగా నువ్వు చేసే పని ఏంటంటే దేవుని సన్నిధి మానేశానండి అంటావు.